షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. నేను ధ్యానాంశం గాడ్స్ కేర్ ఫర్ ద లోలీ, గాడ్స్ కేర్ ఫర్ ద లోలీ. దేవుని పట్ల దేవునికున్న శ్రద్ధ. లేఖన భాగం 113వ కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. Psalm 113, 113 verse 7 and 8. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదను లేవనెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చరిత్రతో గమనించినప్పుడే poor people are being exploited by the strong persons, by the wealthy persons. పేదలైన వారు, బెదిరైన వారు ధనిక వర్గాల చేత అణగదొక్కబడ్డారు. వాళ్ళ జీవితంలో అణగార్చబడ్డాయి. అలాంటి వారి పట్ల దేవుడు ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని గమనిస్తే యెహోవాని స్తుతించు అంటున్నాడు. ఇది ప్రైజింగ్ గాడ్. ఎందుకనగా దేవుడు పేదలను జ్ఞాపకం చేసుకున్నాడు, బీదలను జ్ఞాపకం చేసుకుని ఆ పెంట కుప్పని పైకి లేపితే ఇక్కడ చూస్తున్నాను. మీరు ఈ పెంట కుప్ప కనిపిస్తుంది. పెంట కుప్ప అసహ్యం అనేది దీనావస్థలో ఉన్నది. ఎవరు దీన్ని పట్టించుకోరు. నోబడి కేర్స్ అబౌట్ ఇట్. కేవలం ఎందుకు ఎరువుగా వాడుకుంటారు, అంతే. అవసరాలుగా వాడుకుంటారు. ఆ తర్వాత ఎవరికూ దాన్ని లెక్క పెట్టరు. ఇలాగ మనుషుని అవసరాలుగా వాడుకునే వారు ఎందరో ఉన్నారు. వారి అవసరాలు తీర్చుకోవడానికి, వారితో పనులు చేయించుకోవడానికి అనదక్కబడిన వారిని, అనగాని వారిని, పేదవారిని వాడుకుంటారు. పని అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. అలాంటి వారి పట్ల దేవుడు ఎంతగానో శ్రద్ధ కలిగి, బికాస్ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపం చేయబడ్డారు కాబట్టి గాడ్ ఇస్ కన్సర్న్ అబౌట్ ద టోటల్ వెల్ఫేర్. God wants to lift them up from the heap, from the dung, from the ashes. పెంటకుప్ప మీద నుండి, దీనావస్థ నుండి ఆయన వారిని పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అని గమనించినప్పుడు దీన మనస్సు గల వారి పట్ల దేవుడు శ్రద్ధ వహించి ఉన్నాడు. It's all about the humility of a person. When we humble ourselves under the mighty hand of God, He will lift you higher and higher. ఇన్ డ్యూ టైం, తగిన కాలమందు. అదే పేతురు భక్తుడు అంటాడు, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండండి. దీన మనసు అనేది యేసు ప్రభువు యొక్క సుగుణం. గర్భిస్తున్నవాడు సింహాసనం పడదోసి ఆయన దీనులను గద్దెనెక్కించే దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం గమనించినప్పుడు అక్కడ హన్నా ప్రార్థనలు చూస్తున్నాం. బలిష్ఠులను, గర్విష్ఠులను వారి గద్దె నుండి దించివేసి ఆయన దీన మనస్సు గల వారిని, భయభక్తి గల వారిని ఆయన పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆ సమయం కొరకు వేచి ఉండాలి మనం. ప్రభుని లేవనెత్తలేదే, ప్రభు కరుణించలేదే, నా పట్ల దయ చూపించి అనుకోకూడదు. కానీ ఆ సమయం దేవుడు ఎంతగానో పైకి హెచ్చించే దేవుడు ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన మనల్ని ఆయనతో కూడా సింహాసనం కూర్చోబెట్టను. సీటెడ్ విత్ క్రైస్ట్. వాక్య భాగంలో ఉన్నత మంది ఆశ్రయంలో మన దేవుని యెహోవా నువ్వు పోలేవని ఎవడు? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఈనాడు గమనించినప్పుడు పేదవారు, మంచిగా అనదకబడిన వారు, మంచిగా చదువుకొని వారు కూడా అందరితో సమానంగా ఉంటున్నారు. సమానంగా వారు కూడా జీవించగలుగుతున్నారు. వారికి డిగ్నిటీ అని వారికి వచ్చింది. ఇంకా దేవునికి మహాకృప. ఆత్మీయంగా గమనించినప్పుడు అలా దీన మనసు గల వాళ్ళ దేవుడు తనతో కూడా సింహాసనం కూర్చుండబెట్టి ఉన్నాడు. సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ heavenly realms. What a blessed thing it is to be seated with Christ. For that you need the qualification, the spirit of humility before God and before other people. అదే పేతురు భక్తుడు అంటాడు, ప్రతివాడు దీన మనస్సు మొట్టమొదటిగా దేవుని ఎదుట, తర్వాత ఎదుటివారి ఎదుట. మన దేవుని ఎదుట మనం ఎంతగానో వినయాన్ని ప్రదర్శిస్తాం, కానీ తోటి వారి పట్ల ఆ వినయాన్ని ప్రదర్శించం మనం.
అహంకారం విజృంభిస్తుంది. మన స్టేటస్ బట్టి, స్టేటస్ సింబల్ బట్టి ఎంతగానో మనం అతిశయపడతాం. అలా కాదు, కానీ దేవుని పట్ల, తోటివాని పట్ల దేవుని మన కోసం ధరించుకొని, ఇట్స్ స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్సన్ టు క్లోత్ హిమ్సెల్ఫ్ విత్ ద గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆ వస్త్రం ధరించుకున్నప్పుడు యేసు ప్రభు ఇలాంటి పెంటక్కుపు, అస్సలు పెంటక్కుపు పైకి లేవనెత్తి ఆయన సింహాసనం కూర్చున్నబడి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎందుకు గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా సంతులైన దాని ఇల్లాలుగాను, కుమార సంతోష తల్లిగాను చేయను. మదర్హుడ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. పాత నిబంధన కాలంలో నిజముగా సంతానం లేని వారిని హీనంగా చూసేవారు, లుక్ డౌన్. కానీ గమనించినప్పుడు అది శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా గమనించినప్పుడు దర్ ఆర్ మెనీ బ్యారన్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. సంఘంలో గమనించినప్పుడు సీ బ్యారన్ పర్సన్స్, అనగా ఎలాంటి కూడా ఫలితం ఇవ్వలేని వారు, దేని కొరకు ఫలించని వారు, దేని కొరకు ఏం చేయని వారు, ఆల్ బ్యారన్ పీపుల్, సంతులేని వారే వాళ్ళు. ఈ లోక సంబంధం వారికి ఏమీ లేదు. ఆత్మీయ సంతానం ఉన్నదా? లేదే. ఆత్మీయ కుమారులు ఉన్నారా? లేదే. ఆత్మీయ బిడ్డలు ఉన్నారా? లేదే. దట్ వితౌట్ స్పిరిచువల్ చిల్డ్రన్, దాని గురించి మాట్లాడుతున్నాడు. విచ్ కన్సీవ్ స్పిరిచువల్ చిల్డ్రన్. మనం కనాలి, ఆత్మీయ బిడ్డలు మనం కనాలి, సంపాదించుకోవాలి. దేవుని కృప ద్వారా దేవుడు గొప్ప కృప ఇస్తారు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని ద్వారా హెచ్చించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసునికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నేను దీనావస్థలో ఉన్నప్పుడు తండ్రి నన్ను పెంటెక్కువ పైకి లేవనెత్తారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆత్మసంబంధం మీతో ప్రలోక సంబంధం కూర్చొని పెట్టుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధంగా మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి తండ్రి, ఆ డిగ్నిటీ బట్టి తండ్రి మీకు ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ తండ్రి మీదుట తోటి వానిట దీని మనసు ధరించుకొని ప్రభువా మీ బలిష్టమైన చేతిగా దీని మనసు జీవించి బ్రతికి తండ్రి పరిచర్య జరిగించి మీ ద్వారా తగిన కాలం ముందు బహుగా హెచ్చించబడే కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.